2026 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి కౌంటౌన్ మొదలైంది. మరో 2 రోజుల్లో 20 దేశాల మధ్య పొట్టి ప్రపంచ కప్ టైటిల్ పోరు మొదలు కానుంది. 2024 టీ20 వరల్డ్ కప్ విజేత భారత జట్టు హాట్ ఫేవరెట్ గా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈసారి బరిలోకి దిగుతుంది. సీనియర్లు లేకపోయినా అందరూ యువ ఆటగాళ్లతో టీమిండియా బరిలోకి దిగుతుంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ లో ఉండడం, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి తిరిగి రావడం చాలా అంచనాలు భారీగా పెరిగిపోయాయి టీమిండియాపై. ఫిబ్రవరి 7న యుఎస్ఏతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ కి ముందు సౌత్ ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడింది భారత జట్టు. నిన్న 4వ తేదీన డివై పాటిల్ వేదికగా ముంబైలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ వార్మప్ మ్యాచ్ లో సంజు శాంసన్ కు చోటు దక్కలేదు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సంజు శాంసన్ కి ఈ వార్మప్ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కలేదు. తిలక్ వర్మ గాయపడడంతో టీంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ సిరీస్ లో టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అదే సమయంలో సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు. దీంతో సంజు శాంసన్ ప్లేస్ లో టీ20 వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కు ముందు ఏకైక వార్మప్ మ్యాచ్ లో సంజు శాంసన్ చోటు కోల్పోయాడు. అలాగే ఈ వార్మప్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే 53 పరుగులు చేసి అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ జోడీగా ఉండనుంది. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గ్రూప్ ఏ లో ఉన్న టీమిండియా తమ తొలి మ్యాచ్ 7వ తేదీన వాంఖేడే స్టేడియం వేదికగా యుఎస్ఏ తో తలపడనుంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతుండగా 3వ స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక ఆ తర్వాత వరుసగా ఆల్రౌండర్లు బరిలోకి దిగుతారు. హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్ 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఇక ఫినిషర్ గా రింకు సింగ్ 8వ స్థానంలో వస్తాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి, ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 లో ఉండనున్నారు. మొత్తంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ దుబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఇలా ప్లేయింగ్ 11 100% ఉండే అవకాశం ఉంది. టీవీలో స్టార్ స్పోర్ట్స్, ఓటీటీలో జియో హాట్స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. ఈ మ్యాచ్ 7వ తేదీన రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.